మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నాను. ఇది పాస్టర్ రిచర్డ్స్. అయితే ప్రస్తుతం మనకి ఈ సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో ఎక్కువగా ఉపవాస కూడికలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా పరిశుద్ధ గ్రంథం ఉండి యోగుల గ్రంథము 2:12 వచనంలో మీరు ఎప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచిచ్చు మనఃపూర్వకంగా యెహోవాను వేడుకొనడి అనే మాటను మనం చూసినప్పుడు, ఇప్పుడేను మీరు ఉపవాసం ఉండి, కనుక ఉపవాసం అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎన్నో మేలులు కలిగిస్తుందని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మన 8వ వచనం నుంచి మనం చూసినప్పుడు చాలా ఆధ్యాత్మికమైన విషయాలు అక్కడ రాసుకొచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు కానీ యూదులు కానీ వారు ఉపవాసం ఉండాలి. ఉంటే ఖచ్చితంగా వారికి ఉండేటువంటి బలహీనత నుండి, శ్రమల నుండి, ఇబ్బందుల నుండి దేవుడు విడుదల కలిగించి మనం ఆశీర్వదిస్తానని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. అక్కడ ఏమని ఉంటుందంటే, ఇశ్రాయేలు ప్రజలు వారు చీకటి శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా వారికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మీ వెలుగు వేకు చుక్క వలె తీర్చిదిద్దును అని చెప్తాడు. ఈరోజు ఇశ్రాయేలు కానీ, యూదులు కానీ, లేకపోతే మనమే కానీ మన ఆధ్యాత్మిక ప్రార్థన భక్తి జీవితంలో ప్రయాణం చేసినప్పుడు చీకటి కూడా మనల్ని కమ్ముకునే పరిస్థితులు ఉంటాయి. అంటే చీకటి అనగా కష్టం, చీకటి అనగా శ్రమ, చీకటి అనగా ఇబ్బందులు, చీకటి అనగా మరణం, చీకటి అనగా పాపం. ఇటువంటి చీకటి నుండి దేవుడు విడుదల కలిగించడానికి దేవుడు ఆయన వెలుగై ఉన్నాడు. నేను లోకానికి వెలుగై ఉన్నాను, ఆ ప్రకారం మీరు కూడా వెలుగై ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక ఈరోజు మన చీకటిలో ఉండకుండా తన ఆకరమైన వెలుగుకి అనుగుణాతిశయములను ప్రతి నిమిత్త రాజమోహం దేవుని సొత్తైనగాను ఆయన పరిశుద్ధ జనాంగముగా మనం పిలిచిన్నాడు. కనుక ఈరోజు నీ కుటుంబం ఉదయాన్నే వేకు చుక్క వల్లే తీర్చిదిద్దాలేనంటే ఖచ్చితంగా నువ్వు ఫాస్టింగ్ ఉండి ఆయన ప్రార్థన చేయాలి. అప్పుడు నీవు నీ కుటుంబం ఎలా ఉంటుందంటే, వేకు చుక్క వల్లే నీ కుటుంబం వెలుగుతో నిండి ఉంటుందని, వెలుగు ఉన్నప్పుడు చీకటి వెళ్ళిపోతుందని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకి మరొక మాట సెలవిచ్చుచున్నది ఏంటంటే, మీకుండేటువంటి ఇక్కట్లు, శ్రమలు, ఇబ్బందుల నుండి మీరు బలహీనైపోయారు కనుక శీఘ్రంగా మీకు స్వస్థత కలుగును గాక అన్నాడు. అంటే ఈరోజు ఇశ్రాయేలుకి స్వస్థత కావాలి, ఈరోజు మనకైనా స్వస్థత కావాలి. మనం ఎంత ఆధ్యాత్మిక ప్రార్థన భక్తి జీవితంలో ఉన్నా శారీరకంగా బలహీనలం. కానీ దేవుడు అంటాడు, నేను బలపరిచిన వాడు నేనే, కృంగున